తమ నాయకులు ఈ దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి యువ నాయకులు, మంచి స్పిరిట్ ఉన్న వ్యక్తి, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ధవళేశ్వరం ప్రదేశంలో వారి యొక్క జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే శక్తి యాప్కి సంబంధించి తాళ్ళూరు విజయ్ కుమార్ గారు, అలాగే సింధియా రాణి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి గారు, రాజు గారు, తాడాల కొండరాజు గారు, పులిశెట్టి సత్యబాబు గారు, తాడి సూర్యబాబు గారు, ఉపాధ్యక్షులు అర్బన్ జిల్లా, మహిళా నాయకురాలు రామలక్ష్మి గారు, ఇలాగా ఇక్కడికి విచ్చేసి ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశ ప్రజలకు రక్షణ కావాలన్నా, ఈ దేశ అభివృద్ధికి ముందుకెళ్లాలన్నా, అణగారిన వర్గాలు మరలా అభివృద్ధి చెంది రాజకీయంలో శక్తిగా ఎదగాలన్నా, ఈ దేశానికి రాబో రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భిన్న వర్గాలతో అనేక మందితో నిత్యం మమేకమవుతూ, అంటే ఉదాహరణకి ఒక చర్మకారులు ఉంటే మా రాహుల్ గాంధీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన వృత్తిలో ఉన్న సాధక బాధకాలను తెలుసుకుంటారు. అలాగే ఒక ముఠా కార్మికుడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సాధబాధకాలను తెలుసుకుంటూ ఉంటారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు ఏమిటి, వారి విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పులేంటి తెలుసుకుంటూ ఉంటారు. ఈ రకంగా రాబో రోజుల్లో దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలో ఆలోచనతో నిరంతరము శ్రమించేటటువంటి మా రాహుల్ గాంధీ గారికి ఆ భగవంతుడు పూర్ణాయుష్ ప్రసాదించాలని, ఈ దేశానికి ఆయన ప్రధాని అయ్యి ఆయా వర్గాలని ఉద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయనకి పూర్ణాయుష్ ఇవ్వాలి, ఆయన ఆరోగ్యంగా ఈ దేశానికి ప్రధాని కావాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాంధీ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ చీరల పంపిణీని, పళ్ళు పంపిణీలు జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈయన దేశ నిర్దేశాన్ని చేసే ఒక నాయకుడిగా, యువకులకు స్ఫూర్తిదాయకగా, ప్రస్తుతం భారతదేశానికి చదువుకున్న ప్రధానమంత్రి కావాలి అన్న పరిస్థితి ఏర్పడింది అంటే దానికి అర్హులు ఒకరే రాహుల్ గాంధీ గారు. ప్రజా శ్రేయసే తన శ్రేయస్సు కానీ, రాజ్యాంగ పరిరక్షణే పార్టీ యొక్క సిద్ధాంతంగా తన శ్వాసగా తీసుకుంటూ, ప్రతిపక్షంలోని ప్రజల గురించి గలమెత్తిన మొదటి వ్యక్తిగా కూడా, ప్రజల సమస్యని పరిష్కరించే మార్గంగా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నడిపించడంలో కూడా రాహుల్ గాంధీ గారు చాలా ముందుగానే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మన భారతదేశం యువకులు కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, జరుగుతున్న రాజ్యాంగ ఆక్రమణ కానీ, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రిగా రావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన ఇంకా ఆయురారోగ్యాలతోటి నాయకత్వం వహించి పార్టీని బలోపేతం చేసి ప్రజల యొక్క మన్ననలను పొందాలని, త్వరలో ప్రధానమంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే శుభదినం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ జై హింద్. రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మహానాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మా యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క తరపున
పేద ప్రజలకు ఒక 60 చీరలు పంచడం, ఒక మరి ఫ్రూట్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఒకవేళ మేమందరూ కోరుకున్నా కోరుకోకపోయినా వాళ్ళ నానమ్మ గారు ఇందిరమ్మ వారసత్వం ప్రకారం కూడా ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అయి తీరుతారు. ఆయన పసితనంలోనే తండ్రిని కోల్పోయారు. పొలిటీషియన్ అన్నది అంత విషయం ఏమి తెలియకపోయినప్పటికీ కూడా మరి తండ్రి గారి యొక్క రాజకీయాన్ని, నానమ్మ గారి యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని మేమంతా కూడా బలంగా కోరుకుంటూ మరి మా పిసిసి నాయకురాలైన షర్మిల మేడం గారిని కూడా మేము కూడా సీఎంగా చూడాలని కోరుకుంటూ ఈరోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ మహానాయకులంతా కూడా వచ్చి అనేకమైన కార్యక్రమాలు మరి రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్గా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బాలు గారు కానీ, విజయ్ గారు కానీ తదితరులందరూ కూడా పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ కూడా విజయవంతం చేస్తున్నాం. మరి ఇంకోసారి ఆయన బర్త్డేని మేము చాలా ఘనంగా సెలబ్రేషన్ చేస్తూ మరి మా యొక్క దీవెనతో, పెద్దవాళ్ళ దీవెతో ఆయన దీర్ఘాయుష్ చేసుకొని ప్రధానమంత్రిగా మేము చూడాలని వన్సేగా ఇంకోసారి ఆయనకి బర్త్డే విషెస్ చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలాగే మన్మోహన్ సింగ్ గారు అడ్మినిస్ట్రేషన్ వారసత్వం కానీ, కుటుంబ పరంగా వచ్చిన వారసత్వం కానీ అర్హుడుగా ఉన్నా సరే, ప్రధానమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా పదవిని కోరుకోలేదు. దేశంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని ఆయన నిరంతర పోరాట యోధుడిగా, శ్రామికుడిగా ఈ రోజుకి ఇంకా గత 15 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్న ప్రజాయోధుడు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకం. విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, అలాగే అర్బన్ సిటీ ప్రెసిడెంట్ మురళీ గారి నాయకత్వంలో చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ శ్రామికులు, కర్షకులు ఉన్న ఈ యొక్క మత్స్యకార కుటుంబాల దగ్గర, ఈ యొక్క మహిళల దగ్గర ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే కింద నుంచి ఉన్న వాళ్ళని చూసినప్పుడే వాళ్ళకి దేశంలో యొక్క విధానాలు తెలిస్తే రాహుల్ గాంధీ గారి యొక్క ప్రాధాన్యత, కాంగ్రెస్ కుటుంబ పాలన, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ గారి యొక్క ప్రభావం ఉంటుంది. ఇందిరాగాంధీ గారి మనవడు వస్తున్నాడంటే దానికి ఎంతో శుభజోకం. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం, అలాగే విద్యార్థులు భవిష్యత్తు యువత కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని ఆదరించండి. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి కావడానికి మీరు సిద్ధమై మీ ఓటు హక్కు కూడా వినియోగించుకొని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. మన భారతదేశానికి కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన భాగ్యలక్ష్మి గారు, సిండియారాణి గారు, విజయ్ కుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అలాగే రాజు గారు, సూరిబాబు గారు, అలాగే మన చిన్నబాబు గారు, అలాగే దాడాల కొండరాజు గారు, వీళ్ళందరూ కూడా హాజరై మరి అందరూ కూడా ఒకటే మాట ఏంటంటే రాహుల్ గాంధీయే ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి. ఆల్రెడీ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదానికి, ముఖేష్ అంబానీకి దోశారు. ఈవేళ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. అతను నువ్వు రష్యా వాళ్ళ దగ్గర పెట్రోల్ కొనొద్దంటే కొండ, లేదా నువ్వు ఈ రకంగా చేయండి అదే చేస్తాడు. ఆ రకంగా ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి మనకి బ్రిటిష్ వాళ్ళు బానిస సంఖ్యలు పోయినాయి, కానీ మళ్ళీ ఇంకో బానిస వచ్చి భారతదేశాన్ని అమెరికాకి బానిసత్వం చేసేసే పరిస్థితి ఇవాళ భారతదేశానికి వచ్చింది. మన పక్క చిన్న చిన్న దేశాలు, బంగ్లాదేశ్, ఆఖరికి పాకిస్తాన్ వచ్చి ఇరాన్కి, అమెరికా వారికి మధ్యవర్తిత్వం వహించాడు. అసలు కనీసం భారతదేశం ఊసేలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు మన ఈ నరేంద్ర మోడీ వల్ల, అమిత్ షా వల్ల కలుగుతున్నాయి. ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే యువకులకి కానీ ఎవరికైనా ఈ దేశ అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుంది. మొన్ననే వీళ్ళందరూ కూడా చూసాం, మన ఏది కాక్రోచ్